జగన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదని రాజకీయ వేధింపులో భాగంగానే అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖత్ సందర్భంగా ఆయన సోదరికి రాఖీ కట్టే అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో తమ పార్టీ పక్ష నేత అయినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో మిథున్ రెడ్డికి జైల్లో సరైన సదుపాయాలు కల్పించడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఏదైతే వీళ్ళు 8%, 16% ట్యాక్స్ వే ఆఫ్ చేశారో, ఏదైతే ముందే అడ్వాన్స్ పేమెంట్స్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారో అన్నిటినీ రద్దు చేసి వాళ్ళు ప్రభుత్వ షాపులో అమ్మే మద్యానికి దాదాపుగా ట్యాక్స్ అధికంగా వసూలు చేసి మద్యం తాగే వాళ్ళని డిస్కరేజింగ్ పాలసీ లాగా డిస్కరేజ్ చేసే విధంగా పాలసీని అమలుపరిచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల వరకే మద్యం షాపులు ఓపెన్ అయ్యేటట్టు ఇలా ఒక కంట్రోల్గా చేస్తూ అట్టను ప్రభుత్వానికి ఏమాత్రం నష్టం జరగకుండా ప్రభుత్వానికి తద్వారా అలాగే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంచకుండా కంట్రోల్డ్గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడేం చూస్తున్నాం, మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు విచ్చలవిడిగా షాపులన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ ఈరోజు ఏ గ్రామంలో చూసినా కూడా 2 నుంచి 3 బెల్ట్ షాపులు పెట్టి 24/7 మద్యంని ఏర్లై పారిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈ మద్యం షాపులన్నింటినీ కూడా సిండికేట్ చేసి దాదాపు ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం ఆ ఎమ్మెల్యేలే ఆ సిండికేట్లో కూడా భాగం అయిపోయి 25% నుంచి 30% పార్ట్నర్షిప్లు పెట్టుకొని అక్రమంగా ఆ మద్యం వ్యాపారుల దగ్గర వసూలు చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మిథున్ రెడ్డి గారితో ములాఖాత్, ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరు అందరూ కూడా విన్నారు. సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి. దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు, మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు, పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి. హిందూ సాంప్రదాయాన్ని తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మీడియా